నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్. మహనీయుల పోరాటాలను స్ఫూర్తిగా తీసుకుంటూ వారి ఆశయ సాధనకు పాటుపడాలి. వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో భాగంగా ఘన నివాళి సమర్పించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా పోరాట యోధుల త్యాగాలు, సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని సూచన. వైభవోపేతంగా కొనసాగుతున్న నవరాత్రి ఉత్సవాలు, మండపాల వద్ద పూజా కార్యక్రమాలతో వెల్లివిరుస్తున్న ఆధ్యాత్మిక శోభ, సంస్కృతి సాంప్రదాయాలను చాటేలా బతుకమ్మ వేడుకలు. అనాథ పిల్లల సంరక్షణపై ప్రత్యేక దృష్టి, పిల్లలతో సమావేశమై ఆయుష్మాన్ కార్డులు అందించిన కలెక్టర్ రాజర్షి షా ప్రతి 3 నెలలకు ఒకసారి సమావేశం నిర్వహిస్తామని వెల్లడి. వీరనారి చాకలి ఐలమ్మ పోరాటాలు చరిత్రలో స్ఫూర్తిదాయకంగా నిలిచిపోతాయని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. చాకలి ఐలమ్మ అధికారిక జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి సమర్పించారు. అనంతరం ఆమె చేసిన పోరాటాలను స్మరించుకున్నారు. వీరనారి చాకలి ఐలమ్మ గొప్ప పోరాట యోధురాలని, ఆమె ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వీరనారి చాకలి ఐలమ్మ 130వ జయంతి వేడుకల్లో కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా కలెక్టర్కు అధికారులతో పాటు ఆయా సంఘాల నేతలు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి సమర్పించారు. మాజీ మంత్రి జోగురామన్న, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, బీసీ సంక్షేమ అధికారి రాజలింగు, బీసీ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చిక్కాల దత్తు, కలాల శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ రంగినేని మనీషా, మాజీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్ర సుజాత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో వీరనారి చాకలి ఐలమ్మ ముఖ్య భూమిక పోషించారని అన్నారు. తెలంగాణ పౌరుషాన్ని, పోరాటాన్ని, త్యాగాన్ని భావితరాలకు అందించి ఉద్యమ స్ఫూర్తిని రగల్చిన గొప్ప పోరాట యోధురాలని కొనియాడారు. మహనీయుల త్యాగాలను స్మరించుకునేలా వారి జయంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని తెలిపారు. అంతకుముందు బీసీ సంక్షేమ సంఘం, రజక సంఘం నేతలతో పాటు ఆయా పార్టీల నేతలు వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు సమర్పించారు. జయంతి కానీ మొన్న వర్ధంతి కూడా ఇటువంటి జరుపుకోవడం జరుగుతుంది. సో వారు బేసికల్గా భూస్వామికి వ్యతిరేకంగా ఒక పోరాటం చేసి అన్ని కులాలకి భూమి హక్కు ఉండాలి, దానికి సంబంధించిన అందరికీ దిశానిర్దేశం చేయడం జరిగింది. దానికి సంబంధించిన ప్రభుత్వం కూడా మళ్ళీ భూభారతి చట్టం కూడా తీసుకొని వచ్చి భూ సమస్యలు ఏవైతే ఉన్నాయో మొన్నటి వరకు మీకు తెలుసు సాధారణమైన ఒక సమస్య ఉండేది, సాధారణమే కూడా పరిష్కారం చేయడానికి ప్రభుత్వం గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఇటువంటి మళ్ళీ ఇంకా కూడా ఎవరైతే చాలా సంవత్సరం నుంచి భూమి ప్రభుత్వ భూమి కానీ ఇట్లా శివాయి జమీదార్స్ కూడా ఉన్నారు, వాటి కూడా వివరాలు తీసుకొని వాటిపైన ఒక డిసిజన్ తీసుకోవాలి ప్రభుత్వం ఆలోచన ఉంది. అదేవిధంగా డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి మాట్లాడుతూ భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ అని కొనియాడారు. ఆమె పోరాటాలను గుర్తించి ప్రభుత్వం జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా భూస్వాములకు వ్యతిరేకంగా ఈ తెలంగాణ ప్రాంతంలో పేదలకు న్యాయం చేయాలని చెప్పి పేదింటి పిడుబుడ్డ వరంగల్ జిల్లా పుట్టిబిండ ఆనాడు ఎంతో పోరాటం చేయడం జరిగింది. ఈరోజు పేదలు కానీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు అనుభవిస్తామని చెప్పి ఈరోజు నేను ఒకటే మనవి వేస్తా ఉన్నాను, రజక సంఘ నాయకులకు కానీ బీసీ సంఘ నాయకులకు కానీ. అంతకుముందు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ నిజాం పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా ఐలమ్మ చేసిన పోరాటాలు చరిత్రలో నిలిచిపోతాయని అన్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలోనే అధికారికంగా ఐలమ్మ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించినట్లు గుర్తు చేశారు. చేతి వృత్తులపై ఆధారపడ్డ వారికి రుణాలు అందించామని, రజకులు, నాయి బ్రాహ్మణులకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించినట్లు తెలిపారు. వ్యతిరేకంగా పోరాటం చేసి అసూలు బాసినటువంటి వీరనారి చాకలి ఐలమ్మ గారి 130వ జయంతి సందర్భంగా ప్రజలందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తాం. మరి ఇలా ఈ వర్ధంతి జరుపుకుంటున్నాం, ఈ విగ్రహానికి పూలదండలు వేసినాం. మరి ఇలా ఆ విగ్రహాన్ని కూడా గతంలో తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఎక్కడైనా ఐలమ్మ గారి విగ్రహాలతో పాటు అధికారికంగా జయంతి వర్ధంతులు జరుపుకున్నటువంటి సంగతి కూడా ప్రజలందరికీ తెలుసు. మరి ఆమె అంతకే కాదు, పాలకుర్తి మార్కెట్ కమిటీకి వరంగల్ నివాసురాలు కాబట్టి ఆమె పేరును మార్కెట్ కమిటీ, పాలకుర్తి మార్కెట్ కమిటీ చాకలి ఐలమ్మ పేరుతోటి మార్కెట్ కమిటీ కూడా పేరు పెట్టడం జరిగింది. ఈ రకంగా రజకులకు
250 యూనిట్లకు దేశంలో ఎక్కడా లేదు. రజకులకు కానీ నాయి బ్రాహ్మణులకు కానీ బీసీలో ఉన్నటువంటి చేతి వృత్తులు పనిచేసుకొని బతికేటటువంటి ఇలా ఎవరైతే బీసీ కులాల్లో ఉన్నారో రజకులకు నాయి బ్రాహ్మణులతో పాటు మిగతా వాళ్ళకు కూడా చేసినాం. ఇలా ప్రత్యేకంగా రజకులకు కూడా 250 యూనిట్ల కరెంటు కూడా ఫ్రీ ఇస్తున్నాం. ఇంకా చాలా కార్యక్రమం తీసుకున్నాం. ఇక్కడ వాళ్ళకు ఫంక్షన్ హాల్ కట్టించినాం. ఇక్కడ వాళ్ళకు ఏ సమస్యలు ఉండనో వాళ్ళు అడిగినటువంటి అన్ని సమస్యలను కూడా మాతోటి సాధ్యమైనంత వరకు సమస్యలు కొన్ని పరిష్కరించినాం. మేము 10 సంవత్సరాల తర్వాత ఓడిపోయినా ఎప్పటికీ రజకులకు అండగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. దేవీ శరణ్ నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధల నడుమ కొనసాగుతున్నాయి. పట్టణం పల్లె తేడా లేకుండా వాడవాడలా ప్రతిష్ఠించిన అమ్మవారి మండపాల వద్ద ప్రత్యేక పూజలతో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. శుక్రవారం పంచమి ఒకే రోజు కలిసి రావడంతో సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలను భక్తి ప్రపత్తులతో జరిపారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవీ శరణ్ నవరాత్రి ఉత్సవాలు జిల్లాలో అత్యంత భక్తి శ్రద్ధల నడుమ కొనసాగుతున్నాయి. ఊరు వాడ అమ్మవారిని ప్రతిష్ఠించిన భక్తులు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపడుతూ భక్తి భావాన్ని చాటుతున్నారు. అదేవిధంగా దుర్గామాత శారదాదేవి మండపాల వద్ద నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలతో ఎక్కడ చూసినా సందడి వాతావరణం కనిపిస్తోంది. అందులో భాగంగానే పట్టణంలోని బొజ్జావార్ ఆలయంలో ప్రతిష్ఠించిన దుర్గామాత వద్ద శుక్రవారం సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో జరిపారు. లలితా పంచమిని పురస్కరించుకుని శ్రీ దుర్గా పూజ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక కుంకుమార్చనలకు మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శుక్రవారం లలితా పంచమి రెండూ కలిసి రావడంతో ఎంతో విశేషంగా భావించారు. తమ సౌభాగ్యం కలకాలం ఉండాలని కోరుకుంటూ మహిళలు కుంకుమార్చన జరిపారు. పంచలోహ దుర్గాదేవి విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు మేఘరాజ్ శర్మ, బ్రహ్మ చైతన్య, అరుణ్ శర్మ, డిఎస్పీ ప్రధాన అర్చకులు విద్యాసాగర్ల వేద మంత్రోచ్చారణల మధ్య క్రతువు కొనసాగింది. వందల సంఖ్యలో కుంకుమార్చనకు విచ్చేసిన మహిళలకు పూజకు అవసరమైన సామాగ్రిని ఉచితంగా అందించారు. కార్యక్రమంలో దుర్గా పూజా సమితి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రఘు జోషి, దేశ్పాండే పంకజ్, కోశాధికారి జవ్వాజీ కృష్ణ, సీనియర్ సభ్యులు భానుకిరణ్, శివానంద్, గణేష్ జోషి, బి విలాస్, రమకాంత్, ఎన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అటు టేలర్స్ కాలనీలో ప్రతిష్ఠించిన దుర్గాదేవి మండపం వద్ద మెహందీ కార్యక్రమాన్ని మహిళలు ఆనందోత్సాహాల నడుమ జరుపుకున్నారు. చేతులకు గోరింటాకు అలంకరించుకున్నారు. కాలనీ వాసులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో మండపం వద్ద కోలాహల వాతావరణం నెలకొంది. అంతకుముందు వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక పూజాది క్రతువులను జరిపి అమ్మవారిని కొలిచారు. ప్రజలంతా సుభిక్షంగా జీవించాలని ఆకాంక్షిస్తూ ప్రతి ఏటా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తున్నట్లు కాలనీవాసులు తెలిపారు. 9 రోజుల పాటు ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుతామని వెల్లడించారు. అటు మహాలక్ష్మి వాడాలోని మహాలక్ష్మి ఆలయంలో ప్రతిష్ఠించిన అమ్మవారి మండపం వద్ద ప్రత్యేక పూజలతో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. శుక్రవారం చేపట్టిన సామూహిక కుంకుమార్చన కార్యక్రమానికి కాలనీ మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వేద పండితుల సూచనల మేరకు ప్రత్యేక పూజలు జరిపి తమ కుటుంబాలను చల్లంగా చూడమని అమ్మవారిని వేడుకున్నారు. మరోవైపు టీచర్స్ కాలనీలో ప్రతిష్ఠించిన దుర్గామాత మండపం వద్ద ప్రత్యేక పూజలతో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. సామూహిక కుంకుమార్చన కార్యక్రమానికి కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు చేపట్టారు. పట్టణంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం అనాథ పిల్లలు కోవిడ్ పీఎం కేర్ ఫర్ చిల్డ్రన్లతో కలెక్టర్ రాజర్షి షా సమావేశమయ్యారు.
విద్య, ఆరోగ్యం, వారి సమస్యలు తదితర అంశాలపై పిల్లలతో చర్చించారు. అనంతరం ఆయుష్మాన్ భారత్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేసి పిల్లలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. జిల్లాలోని 202 మంది పిల్లలకు ఆరోగ్యశ్రీ, 8 మందికి ఆయుష్మాన్ భారత్ కార్డులు అందించామని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. వసతి లేని అనాథ పిల్లల సంరక్షకులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని, వారి సమస్యల పరిష్కారానికి అన్ని విధాలా సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. ప్రతి 3 నెలలకు ఒకసారి పిల్లలతో సమావేశం అవుతామని పేర్కొన్నారు. అనంతరం ఆర్బీఎస్కే క్యాంపు ద్వారా పిల్లల రక్త పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి, ట్రైనీ కలెక్టర్ సలోని జబ్రా, డిడబ్ల్యూఓ మిల్కా, డీసీపీఓ రాజేంద్ర ప్రసాద్, ఆరోగ్యశ్రీ డిస్ట్రిక్ట్ మేనేజర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ తల్లిదండ్రులు లేని పిల్లలు దిగులు చెందొద్దని, వారికి అండగా జిల్లా యంత్రాంగం మొత్తం ఉంటుందన్నారు. పిల్లల చదువుతో పాటు ఆరోగ్యం కూడా ముఖ్యమని, పిల్లల పర్యవేక్షణలో ఉన్న కౌన్సిలర్లు ఈ విషయంపై దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వ పథకాలను వారికి వివరిస్తూ సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. పిల్లలు కూడా వారికి కల్పిస్తున్న అవకాశాలను వినియోగించుకుంటూ ఉన్నతంగా రాణించాలని ఆకాంక్షించారు. కౌన్సిలర్లు కూడా నిత్యం వారు ఉంటున్న చోటుకు వెళ్లి వారి బాగోగులు, ఇతర వారి వివరాల గురించి తెలుసుకుంటూ ప్రతి నెల నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సరే, ఎవరైనాకి రేషన్ కార్డు కూడా ఉంది అనుకోండి, నా తెలిసిన వరకు రేషన్ కార్డు ఉండకపోవచ్చు, కానీ ఆధార్, తర్వాత ఆరోగ్యశ్రీ కార్డు, లేదు ఈ పిఎం ఆయుష్మాన్ భారత్ కార్డు, ఈ 3. సో మీరు అక్కడ కియోస్క్ దగ్గర చూపిస్తే ఎవరైతే పిల్లలు ఎవరు వచ్చారో మీకు అక్కడ 5 లక్షలు కానీ 10 లక్షలు కానీ అంతవరకు ఫ్రీ ట్రీట్మెంట్ అయితే. దానికి చాలా రకాలు ఇందాక చెప్పారు. ఎన్ని రకాలు? 1835 రకాలు. అంటే 1830 రకాలు ఇటువంటి ట్రీట్మెంట్ ఉచితంగా అవుతాయి. ఈరోజు ఎవరెవరైనా పిల్లలకి ఈ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. అది ఆరోగ్యశ్రీ కార్డు కావచ్చు, పిఎం ఆయుష్మాన్ భారత్ కార్డు కావచ్చు. ఆ కార్డుతో పాటు ఆధార్ కార్డు, ఈ 2 మనం హాస్పిటల్స్ దగ్గర, కియోస్క్ దగ్గర చూపిస్తే మీకు వెంటనే అక్కడ ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వడానికి. పట్టణంలోని రైల్వే స్టేషన్లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ్ మహా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా రైల్వే స్టేషన్ ప్రాంగణంలో బిడ్డకు తల్లులు పాలు ఇచ్చేందుకు ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాటు చేసిన కియస్క్ను కలెక్టర్ రాజర్షి షా ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఆర్పీఎఫ్ ఐజీ ఆరోమా సింగ్ ఠాగూర్తో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం రైల్వే స్టేషన్లోని వెయిటింగ్ గదులను పరిశీలించి సిబ్బందిని పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆర్పీఎఫ్ నాందేడ్ డివిజన్ సెక్యూరిటీ కమిషనర్ అమిత్ ప్రకాష్ మిశ్రా, డిడబ్ల్యూఓ మిల్కా, డీసీపీఓ రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 6 నెలల వరకు తల్లిపాలు బిడ్డకు ఎంతో అవసరమని, రోగ నిరోధక శక్తి పెంచేందుకు తల్లిపాలు ఉపయోగకరంగా ఉంటాయని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ప్రయాణ సమయంలో బిడ్డలకు పాలు ఇచ్చేందుకు సౌకర్యంగా ఉండేందుకు వీటిని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పోషకాహారం ప్రాధాన్యతపై మహిళలు తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని సూచించారు. బ్రెస్ట్ ఫీడింగ్ కియోస్క్ ప్రారంభించడం జరిగింది. సో ఈ కియోస్క్ ఇంపార్టెన్స్ ఏమున్నాయంటే, ఇప్పుడు అర్లీ బ్రెస్ట్ ఫీడింగ్ చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. 6 months వరకు కూడా బ్రెస్ట్ ఫీడింగ్ తప్పకుండా చేయాల్సిన ఉంటుంది. ఎందుకంటే అర్లీ బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల 6 months బ్రెస్ట్ ఫీడింగ్ వల్లనే పుట్టిన పిల్లలు ఇమ్యూనిటీ వస్తాయి. అంటే ఆ టైంలో పిల్లలు జస్ట్ మదర్ వూంబ్ నుంచి బయట వచ్చారు కాబట్టి కొత్త మనం పర్యావరణంకి అంటే ఎఫెక్ట్ అవుతున్నారు. సో కొత్త పర్యావరణంకి ఏవైనా ప్రివెంట్ చేయాలి అంటే అది ఉన్న యాంటీబాడీస్ కావాలి. ఆ ఉన్న యాంటీబాడీస్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఈ మనం మదర్ బ్రెస్ట్ మిల్క్ నుంచే వస్తాయి. దానికి సంబంధించిన మనం ఈ బ్రెస్ట్ ఫీడింగ్ కియోస్క్ ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. సో పోషణ్ మహా కార్యక్రమంలో మనం 17 సెప్టెంబర్ నుంచి ఇటువంటి కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈరోజు రైల్వే స్టేషన్లో, తర్వాత బస్ డిపోలో కూడా ఇది స్టార్ట్ చేస్తాము. సో మా కోరిక అందరూ మహిళలతో మీ ప్రైవసీ కోసం, తర్వాత మీ పిల్లలు ఆరోగ్యం కోసం ఇది ఒక ఏర్పాట్లు చేయడం జరిగింది. దయచేసి ఉపయోగించుకోవాలి నేను కోరుతున్నాము. తర్వాత సేమ్ అదేవిధంగా పోషణ్ మహాలో మహిళలతో పాటు పురుషులు భాగస్వామి కూడా ఎక్కువ ఉండాలి. ఎందుకంటే పురుషుల భాగస్వామి ఎక్కువ అయితేనే మహిళలు వారి పోషణం పైన ఇంకా కూడా సరిగా చూసుకోగలుగుతారు. కాబట్టి పురుషుల భాగస్వామ్యం కూడా మహిళల కంటే ఎక్కువనే వాళ్ళ పిల్లల హెల్త్ కానీ, వాళ్ళ వైఫ్ హెల్త్ కానీ, వాళ్ళ మదర్ హెల్త్ కానీ కూడా తప్పకుండా పెట్టాలి. నేను అందరూ पुरुषों की आदिलाबाद पुरुषों की कोरता आरपीएफ पोस्ट का इंस्पेक्शन करने के लिए, डिटेल्ड इंस्पेक्शन करने के लिए
और यहाँ पे हमारे जो स्टाफ पोस्टेड है उनसे डायरेक्ट बातचीत करने के लिए तभी पता चला कि डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन ने ये ब्रेस्ट फीडिंग कियोस्क एक खोलने का यहाँ पे निर्णय लिया था एंड आई एम थैंकफुल कि आज ही के दिन इन्होंने फिर यहाँ पे इनॉग्रेट इसको किया, क्योंकि अभी कलेक्टर साहब ने बताया कि 17 सितंबर से पोषण माह का ये लोग इसको मना रहे हैं। तो इसी उपलक्ष्य में कि छोटे बच्चों का भी पोषण उनकी माताएं ठीक से करवा पाएँ, अगर वो ट्रेन से यात्रा करने के लिए स्टेशन आती हैं तो एक उनको कोई अच्छा प्राइवेसी वाली जगह मिल जाए जहां वो अपने बच्चे को ब्रेस्ट फीड कर सके। तो एक बहुत ही बढ़िया ये इनिशिएटिव है स्टेट गवर्नमेंट की तरफ से। I congratulate them for that. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్ ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్, ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3 పీస్ సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వాణీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీష్ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 70366496060, 9490628550 and 9704571600. Welcome to Oakley International School, where excellence meets opportunity and young minds are shaped for a brighter future. At Oakley International School, we are more than just a school. We are a global learning community. Our mission is to nurture innovation, creativity, academic brilliance, while fostering strong moral values. We believe that learning through the play is the key to building strong foundational skills. Our teachers encourage us to ask questions and think critically. Mathematics is so often a challenge because of practice skills. Learning here is exciting. We don't just memorize, we explore, analyze and create. The computer lab is my favorite place as we discover new things. The robotics lab has helped me learn how to solve real world problems using technology. Music is my passion and our school provides amazing opportunities to perform. We provide global exposure and leadership opportunities, ensuring our students are future-ready and confident peers. I love the diverse culture and amazing opportunities we get here. Teachers make learning fun and help us to achieve our goals. I feel so confident about my future because of the skills I'm learning here. Sports teach discipline, teamwork, and perseverance. Every student gets an opportunity to excel. Join us at Oakley International School, where dream of every child is nurtured and the future begins today. Enroll today and embark on a journey of excellence. గంగా భవానీ హాస్పిటల్
ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములలకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330. ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆయా శాఖల కార్యాలయాల ప్రాంగణాల వద్ద ఉత్సవాలను ఘనంగా జరుపుతున్నారు. ఇందులో భాగంగానే గురువారం సాయంత్రం మున్సిపల్ కార్యాలయం ఎదుట బతుకమ్మ సంబరాలను ఘనంగా జరిపారు. శిక్షణ కలెక్టర్ సలోని జబ్రా, అదనపు కలెక్టర్ శ్యామలాదేవితో పాటు మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అందంగా పేర్చిన బతుకమ్మల వద్ద గౌరమ్మకు ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం బతుకమ్మ పాటలకు తగ్గట్లుగా నృత్యాలు చేయడంతో కోలాహల వాతావరణం నెలకొంది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా వేడుకలను ఘనంగా జరుపుతున్నట్లు అదనపు కలెక్టర్ శ్యామలాదేవి తెలిపారు. సిఐటియు అనుబంధ తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. పట్టణంలోని కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టి నినాదాలతో హోరెత్తించారు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని సిఐటియు జిల్లా అధ్యక్షులు బొజ్జ ఆశన్న ఆరోపించారు. శుక్రవారం సిఐటియు అనుబంధ తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పెండింగ్ వేతనాలను చెల్లించాలనే డిమాండ్తో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ కోశాధికారి రవి, ఉపాధ్యక్షులు తారుడి గంగన్న, అశోక్, ప్రమోద్, రామిల్లి గంగన్న, హనుమాన్లు, మారుతి, శంకర్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు బొజ్జ ఆశన్న మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికులకు 3 నెలల వేతనాలు పెండింగ్లో ఉన్నాయన్నారు. చాలని వేతనం కూడా 3 నెలలుగా పెండింగ్లో ఉండడంతో వారు కుటుంబాన్ని పోషించడం భారంగా ఉంటుందన్నారు. అప్పులు చేసి పండగలను జరుపుకోవాల్సిన పరిస్థితి ఉందని పేర్కొన్నారు. కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, జీవో 51ని సవరించి మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలన్నారు. వెంటనే పెండింగ్లో ఉన్న 3 నెలల వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటి ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో
మరి రాష్ట్ర వ్యాప్తంగా గత 3 నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని చెప్పేసి ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ధర్నా ఉద్దేశము గత 3 నెలల నుండి రాష్ట్ర ప్రభుత్వము గ్రామ పంచాయతీ కార్మికులకు పెండింగ్ వేతనాలు చెల్లించడం లేదు. ఆ పెండింగ్ వేతనాలు చెల్లించాలని చెప్పేసి ఈ రోజు మరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందర ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఏదైతే చాలని వేతనాలతోటి గ్రామాలలో అనేక పనులు చేస్తున్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులకు మరి వేతనాలు ఇవ్వకపోవడం చాలా బాధాకరం అని చెప్పేసి ఈ సందర్భంగా సిఐటిగా డిమాండ్ చేస్తున్నాము. ఏదైతే మల్టీపర్పస్ విధానాన్ని జియో నంబర్ 51ని సవరించాలని చెప్పేసి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని చెప్పేసి వీరి యొక్క డిమాండ్లను పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ రోజు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ గొప్ప పోరాట యోధురాలని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలోని తన క్యాంపు కార్యాలయం ప్రజాసేవ భవన్లో ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అణగారిన అట్టడుగు వర్గాల కోసం, పేద బడుగు బలహీనుల కోసం గలమెత్తడమే కాకుండా వారి కోసం పోరాటం చేసిన వీరనారి చాకలి ఐలమ్మ అని కొనియాడారు. ఆమె ఆకాంక్షలకు అనుగుణంగా ఆమె ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భూపెల్లి శ్రీధర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్రావు, తాజా మాజీ కౌన్సిలర్ బండారి సతీష్ తదితరులు పాల్గొన్నారు. దుర్గానగర్లోని దుర్గామాత ఆలయంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి పల్లకి సేవ నిర్వహించారు. ఆలయంలో పూజలు చేసిన అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఉంచి ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గామాత మాలాధారణ చేసిన వారితో పాటు భక్తులు అమ్మవారి పాటలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ భక్తి ప్రపత్తులను చాటారు. అంతకుముందు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ 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 కిషాన్ మహారాజ్ పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని వేడుకలను అత్యంత వైభవోపేతంగా జరుపుతున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో ప్రతిష్ఠించిన దుర్గాదేవి, శారదామాత మండపాల వద్ద ప్రత్యేక పూజలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. జిల్లా వ్యాప్తంగా దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలను వైభవంగా జరుపుతున్నారు. ఊరు వాడ ప్రతిష్ఠించిన దుర్గామాత, శారదాదేవి మండపాల వద్ద ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తి శ్రద్ధల నడుమ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే తలమడుగు మండలం సుంకిడి గ్రామంలో రామాలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన శారదామాత మండపం వద్ద వివేక్ శర్మ పంతులు ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధల నడుమ నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు వివేక్ శర్మ మాట్లాడుతూ నవరాత్రి ఉత్సవాల్లో పంచమి రోజున పురస్కరించుకుని కుంకుమార్చన కార్యక్రమాన్ని సామూహికంగా చేపట్టడం జరిగిందన్నారు. అష్టమి రోజున హోమం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందాలన్నారు. శ్రీ శారదాదేవి నవరాత్రి సందర్భంగా పంచమి సందర్భంగా శ్రీ సుంకిడి రామ మందిర్ ఆలయంలో మొదటి కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించబడింది. అదేవిధంగా అష్టమి రోజు హోమ కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా నవరాత్రి సందర్భంగా వివిధ కార్యక్రమాలు, బతుకమ్మలు ప్రతి కార్యక్రమం నిర్వహించబడుతున్నది. మరోవైపు తాంసీ మండలంలోని పొన్నారి గ్రామంలో మహంకాళి సేవా సమితి గ్రామస్తులు ప్రతిష్ఠించిన కాళీమాత మండపం వద్ద వేద పండితులు ధూబే శ్రీకాంత్ శర్మ ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధల నడుమ నిర్వహించారు. ఈ సందర్భంగా మహంకాళి సేవా సమితి సభ్యులు మాట్లాడుతూ గ్రామస్తుల సహకారంతో మొదటిసారిగా మహంకాళి అమ్మవారిని లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించడం జరిగిందన్నారు. గ్రామస్తుల సంకల్పంతో కన్యకా పూజ, సుహాసిని పూజ, చండీ యాగం కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో జరిపినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహంకాళి సేవా సమితి సభ్యులు నిఖిల్, రవికిరణ్, సుమంత్, రాజశేఖర్, సాయి, నరేష్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు. రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు మేము మా యొక్క కాళికామాత దగ్గర కుంకుమార్చన మహా కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా కన్యకా పూజ, సుహాసిని పూజ, చండీ యాగం లాంటి కార్యక్రమాలు కూడా అమ్మవారి దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా
మేము మా గ్రామస్తులందరము కూడా ఒక సంకల్పాన్ని చేసుకుని అమ్మవారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసుకుని ప్రతిరోజు కూడా పూజాది క్రతువులన్నీ కూడా నిర్వహిస్తూ గ్రామస్తుల యొక్క అండదండలో మొత్తం అంతా కూడా చేస్తూ ఉన్నాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహనీయుల పోరాటాలను స్ఫూర్తిగా తీసుకుంటూ వారి ఆశయ సాధనకు పాటుపడాలి. వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో భాగంగా ఘన నివాళి సమర్పించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా పోరాట యోధుల త్యాగాలు, సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని సూచన. వైభవోపేతంగా కొనసాగుతున్న నవరాత్రి ఉత్సవాలు, మండపాల వద్ద పూజా కార్యక్రమాలతో వెల్లివిరుస్తున్న ఆధ్యాత్మిక శోభ, సంస్కృతి సాంప్రదాయాలను చాటేలా బతుకమ్మ వేడుకలు. అనాథ పిల్లల సంరక్షణపై ప్రత్యేక దృష్టి, పిల్లలతో సమావేశమై ఆయుష్మాన్ కార్డులు అందించిన కలెక్టర్ రాజర్షి షా ప్రతి 3 నెలలకు ఒకసారి సమావేశం నిర్వహిస్తామని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.